నమస్కారం, టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జీవీమాల్ సెంటర్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్లో విడుదల చేసిన కిసాన్ భరోసా నిధుల లైవ్ ప్రసారాన్ని ఈతకొండ తాతాజీ నివాసంలో వీక్షించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. కోర్టు ఆవరణలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని యోగా చేసిన న్యాయమూర్తులు, న్యాయవాదులు. మానవతా స్వచ్ఛంద సంస్థకు 13,50,000 రూపాయల ఖరీదైన శాంతిరథం వాహనాన్ని బహుకరించిన శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం. యోగాతోనే ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యం. నీట్ రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి. పన్నెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో స్థానిక ఛత్రపతి శివాజీ సెంటర్ వద్ద మెగా యోగా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. పట్టణంలో యోగా గురువులు, యోగా సాధకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ సూర్యారావు, బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ, రాష్ట్ర టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ, మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల రమేష్, మద్దాల మణికుమార్, యోగా గురువు కరిబండి రామకృష్ణ, మాధవరావు, మాకా శ్రీనివాస్, ఏరుబండి సతీష్, డిఈ వెంకటరమణ, ఏఈ హరీష్, ఎల్సీడీఎస్ సూపర్వైజర్ భవానీ, గ్రంథి సత్యనారాయణ, బడుగు చంద్రశేఖర్, పట్టణ ప్రజలు, మున్సిపల్ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఘనంగా సత్కరించారు. యోగా కార్యక్రమంలో పాల్గొన్న గురువులను సత్కారం చేశారు. శాసనసభ్యులు బొలిశెట్టి మాట్లాడుతూ 200 దేశాలు పైగా ఈ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారన్నారు. ఇలా ఇంటర్నల్ గా ఉన్న ఆర్గాన్స్ అన్నిటి ఆగబడింది, ఊపిరితిత్తులు ఓపెన్ అయ్యాయి, రెస్పిరేటరీ ఇష్యూస్ రెక్టిఫై అవుతాయి. ఓకే, నైస్. ముందు వచ్చినంత వరకే వేసి మోచేతులు ఆకాశం వైపు స్ట్రైట్ గా 3, 2, 1 చేతులు వెనకాల సపోర్ట్ పెట్టుకొని ఈ చేయాలి పెట్టేసి ఆ చేయాలి పెట్టేసేయండి. అప్పుడు లోపల 5 వెనకరమ్మా. ఈరోజు యోగా చేసుకునే అవకాశం తాడేపల్లిలో చాలాసార్లు ఇదివరకు నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నది కూడా మనం ఏర్పాటు చేసాం. యోగా పార్కులు కూడా పెట్టాం. కానీ దాని సద్వినియోగం చాలామంది ఏదో ఆరంభ స్వరూపంగా చేశారు తప్ప కంటిన్యూ చేసేవాళ్ళు ఆ 3 మిగిలేరు. వాళ్ళ ఆరోగ్యాలే బాగున్నాయి, ఉన్నవాళ్ళంతా హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. వాళ్ళు చూసి మనం నేర్చుకోండి. ఇవాళ నేను కూడా చేయను, నేర్చుకోమని మీకు చెప్తున్నాను, కానీ నేను చేసి మీకు చూపించాలి.
కానీ నాకు ఆ సమయాన్ని భగవంతుడు ఇంకా ఇవ్వలేదు కాబట్టి మీకు ఇచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటే మేము ఆరోగ్యంగా ఉన్నట్టు, ఎందుకంటే పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఎమ్మెల్యే కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే. కాబట్టి మీరందరూ ప్రశాంతమైన మనసుతో ఉండాలంటే ఈ ఊరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, దానికి మున్సిపల్ కమిషనర్ ఆరోగ్యంగా ఉండాలి, మున్సిపల్ శానిటైజర్ సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలి, మున్సిపల్ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. యోగా ఒకటే కాదు, మరి చుట్టుపక్కల పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటే కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం. మన ఇంట్లో చెత్త తీసి బయటేసి మన ఇల్లు శుభ్రంగా ఉందనుకుంటే ఆ చెత్త మన ఇంట్లోకి వస్తుంది. కాబట్టి రోగాలు మన ఇంట్లోకి వస్తాయి. కాబట్టి మున్సిపల్ కమిషనర్ సందేశానికి మీ అందరూ రెస్పాండ్ అవ్వండి. తాడేపల్లిగూడెం గత 2 సంవత్సరాల్లో వచ్చిన మార్పు కారణం మన మున్సిపల్ కమిషనర్ మంచి అధికారి. ఎందుకంటే శానిటేషన్ చేయడానికి వరకు నేను తిరగవలసి వచ్చేది. ఇప్పుడు నేను ఇంటికాడ ఉంటే నాకు అన్ని ఫోటోలు వచ్చేస్తాయి. ఎందుకంటే అన్ని వాటిల్లో ప్రతిరోజు నాకు ఒక వాట్సాప్ మెసేజ్ ఉంటుంది, ప్రతి విలేజ్ నుంచి వాట్సాప్ మెసేజ్ ఉంటుంది, ఎక్కడ శానిటేషన్ జరిగింది ఎక్కడ జరగలేదనే విషయం నాకు తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా కమిషనర్ సమర్థవంతంగా మరి ఆయన చేస్తూ ఉన్నారు. మరి ఇదే కొనసాగించాలి. 5 సంవత్సరాల్లో ఈ పట్టణంలో మార్పులు, పలు సెంటర్స్ కూడా పెరిగి ఇది ఛత్రపతి శివాజీ యోగా సెంటర్ కూడా మనం వాడుకోవచ్చు. మీకు సరదాగా ఎప్పుడైనా మనంతా ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే కూడా దీని మనందరం కలవచ్చు. ఇక్కడ ఏదైనా మంచి కార్యక్రమం, మంచి పండగ చేసుకోవాలన్నా కూడా ఒక మంచి సెంటర్ మనం తయారు చేసాం. ఇది రోడ్డు వైడింగ్ చేసి హైవే కలుపుతూ ఉన్నాం ఈ రోడ్ని. అంటే ఎక్కడెక్కడ సెంటర్లో పెరిగితే దానివల్ల వ్యాపారస్తులు వ్యాపారం పెరుగుతుంది, ప్రజలకు కూడా డబ్బులు రొటేషన్. మరి ఈ యోగా అన్నది భారతదేశానికి ఒక పురాతన మన శక్తినిచ్చే ఒక ఆయుధం కింద ఎప్పటి నుంచో ప్రజలు ఉంటే దాన్ని మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇది భారతదేశానికే కాదు ప్రపంచం అంతా తెలియాలని ఒక కంకణం కట్టుకుని ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం కింద ఆయన ప్రపంచ దేశాలను ఒప్పించి ప్రకటించడం గర్వకారణం భారతీయుడికి. ఎందుకంటే ఇదంతా కూడా మనం మెచ్చుకోవాలి. ఈరోజు మరి ప్రధానమంత్రి గారు స్వయంగా వెస్ట్ బెంగాల్లో ఈ యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. అలాగే మన ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కానీ అమరావతిలో కూడా ఈ యోగా దినోత్సవం రాంబాబా ఆదరణలో పెద్ద ఎత్తున చేస్తున్న దేశవ్యాప్తంగా లక్షలాది సెంటర్లో ఈ యోగా దినోత్సవం ఈరోజు చేస్తారు. కానీ ఇందాక కమిషనర్ చెప్పినట్టు ఇది ఒక రోజు చేసేది కాదు, ఇది రోజు నిత్యం చేసుకోవడానికి మరి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున పెడుతున్నారు. ఇప్పటికే భారతదేశంలో కోట్లాది మంది యోగా నేర్చుకుంటున్నారు, నేర్పే జనం కూడా ఉన్నారు. ఇది ఒక మానవుడికి పొద్దున సాయం దాకా ఉన్న విపరీతమైన సమస్యలు, అనారోగ్యానికి పరిష్కరించే కార్యక్రమం అన్న సంగతి మనందరం గుర్తించుకోవాలి. దీంట్లో ప్రతి దానికి వైద్యం చేసుకుంటూ 12వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈరోజు మన ఛత్రపతి శివాజీ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా అన్నయ్య గారైన వచ్చి శ్రీనివాస్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ముందు నమస్కారం తెలియజేసుకుంటూ, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ప్రతిరోజు కూడా యోగా చేయడం, అలాగే వాకింగ్ చేయడం మూలంగా ఎన్నో వ్యాధుల నుంచి మనం నివారించవచ్చు. పోయిన సంవత్సరం కొత్త ఫ్లేవర్ వద్ద చేయడం జరిగింది, చాలా అద్భుతంగా చేశారు. ఈరోజు జీవి మాల్ సెంటర్లో చేయడం, ఇంత ప్లేస్ ఉంటుందని కూడా మేము ఎవరు ఊహించలేదు, చాలా బాగుంది. ఇంత అందంగా తీర్చిదిద్దిన కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బంది వారికి అందరూ ధన్యవాదాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతదేశం అంతా కూడా ఇవాళ ఎక్కడికక్కడ యోగా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీనివాస్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ గారు, అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి ప్రజలు కూడా రావడం, ఈ యోగా అనేది నిజంగా కూడా మరి మాస్టర్ గారు చెప్పారు, రామకృష్ణ గారు, ఆయన చెప్పిన ప్రతి విషయంలో మన ఆరోగ్యం బాగు చేసుకోవడానికి మన దగ్గరే మంచి ఆయుధం లాంటి యోగా కార్యక్రమాలు ఎవరో కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆయన చెప్పిన యోగా అంతా కూడా మనం ప్రతిరోజు కూడా 1 అవర్ కంపల్సరీగా యోగా చేస్తే ఏ హాస్పిటల్ కూడా వెళ్ళవసరం లేదు. దాంట్లో భాగంగా ఫస్ట్ ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని దాంట్లో ఈరోజు 21వ తారీఖు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఈ తాడేపల్లి పురపాలక సంఘంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయులు మన శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రభుత్వం ఎక్కువ 2 అవర్స్ మనకి వర్షం లేకుండా బ్రహ్మాండంగా మంచి వాతావరణంలో వారి కార్యక్రమం చేసుకున్నాం. అందులో ఫస్ట్ పాత్ర దేవుడైతే 2వ పాత్ర మీరు సార్. ఎందుకంటే ప్రజలు
ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కలిసి పనిచేస్తేనే ఏదైనా పట్టణ డెవలప్మెంట్ కానీ ఏదైనా ప్రోగ్రాం సక్సెస్ఫుల్ అవడం కానీ కారణం. దానికి కారణం ఏంటంటే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు రాత్రి నేను 10 గంటలకు ఫోన్ చేసి, సార్ చాలా మంచి ప్రోగ్రాం, చాలా బాగా చేద్దామని అనుకుంటున్నాను, తమరు వస్తేనే ప్రోగ్రాం సక్సెస్ అవుతాయి. ఇప్పుడు నేను ఉంటే మీరు ఎవరు చాలా మంది ఉండరు. ఇదంతా ఉండడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ప్రోగ్రాం సక్సెస్ఫుల్ అయ్యింది. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మనందరికీ ఆరోగ్యం కావాలి, కానీ శ్రమ లేకుండా శరీరాన్ని కష్టపెడితేనే మనకి మనసు సుఖంగా ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా మనసును కష్టపెడుతున్నారు, శరీరాన్ని సుఖ పెడుతున్నారు ఏసీలో ఫ్యాన్ కింద. కానీ దాని విరుద్ధంగా చూస్తున్నాం కాబట్టి మనకి జబ్బులతో పాటు డబ్బులు చాలా ఖర్చు అవుతున్నాయి. హాస్పిటల్ కూడా ఖర్చు ఖాళీ ఉంటుంది. కానీ ఆ హాస్పిటల్ తగ్గాలి, మనకి యోగాలయాలు పెరగాలండి బాగా. కానీ ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక టైంలో మీరు యోగా చేసినట్లయితే నాలాగే మీరు కూడా ఫిట్గా ఉండగలుగుతారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి శనివారం ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతు కుటుంబాలకు స్థిరమైన ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే కలెక్టర్ కలిసి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్, రైతులకు సబ్సిడీపై అందిస్తున్న వ్యవసాయ పరికరాల ప్రదర్శనను పరిశీలించారు. కోకో వేసుకోము, అలాగే ఇంటర్నల్ క్రాప్గా మొక్క పెట్టుకోవచ్చు. అనేక రకాల అన్నింటినీ కూడా ఏదైతే మన అధికారుల సూచనల సలహాల మేరకు మనం అన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే కొబ్బరి కూడా పెట్టుకోవచ్చు. కొబ్బరిలో అనేక రకాల క్రాప్ను పెట్టుకోవచ్చు. వాటి ద్వారా కూడా మల్టీ క్రాప్స్ పెట్టుకుంటూ వాటి ద్వారా వచ్చిందని కూడా మార్కెటింగ్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శనివారం ప్రధాని నరేంద్ర మోడీ కిసాన్ భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఎదుకొడ తాతాజీ నివాసంలో టీవీ లైవ్లో తిలకించారు. ఇటీవల బీజేపీ ఓబీసీ మోర్చా జోనల్ నాయకుడు అయిన బాలకృష్ణ కాలికి చీలమణకు గాయమైంది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పరామర్శించి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. సత్వరం కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, రాజా బాలాజీ, ఆరాధ్యుల అంజీ, కత్తిముక్కల గణేష్, రామగాని సత్యనారాయణ పాల్గొన్నారు. మరి ఈరోజు ఇంకో అతి ముఖ్యమైన కార్యక్రమం మరి నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవనీయులు పెద్దలు మరి ఈరోజు అన్నదాత సుఖీభావలో దేశవ్యాప్తంగా రైతాంగానికి మరి 2000 పథకం 18,000 కోట్లు రిలీజ్ చేస్తే ఆ కార్యక్రమం చుట్టూ మా ఇంటికి వచ్చి ఈరోజు మా ఇంటికాడ మన మంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఏదైతే వర్చువల్గా మరి పశ్చిమ బెంగాల్ నుంచి రిలీజ్ చేయడం, పశ్చిమ బెంగాల్ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించి దాంతోపాటు 18,000 కోట్లు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా మరి మంత్రి గారు మన ఇంటికాడిని చూసి మరి అక్కడ అది ఆ వర్చువల్ మీటింగుల్లో పాల్గొని మరి అక్కడి నుంచి మన అయినం బాలకృష్ణ గారికి మొన్న కాలు బెనికితే ఆయన పరిస్మరణతో ఆయన ఇంటికి కూడా రావటం జరిగింది. మంత్రి ఈరోజు విజయోత్సవం కార్యక్రమంలో ఈ పట్టణంలో జరుగుతున్న కార్యక్రమం కార్యకర్తలను కూడా పలకరించే విధంగా ఆయన తిరగటం జరిగింది. మరి ఏదేమైనా మరి రైల్వేలో ఒక పెనుమార్పు తాడేపల్లి నియోజకవర్గంలో మరి బహుకాలం 1 సంవత్సరం లోపులోనే రైల్వే స్టేషన్ కానీ ఈ ఆర్ఓబీలు కానీ అండర్ పాస్ కానీ మొత్తం పని పూర్తి అవుతే మరి రైల్వేకి సంబంధించిన పెనుమార్పు. అదే కాకుండా ఇప్పుడు అక్కడ మరి సామాన్య ప్రజలు అడిగారు రైల్వే హాల్ట్ల గురించి. వైజాగ్ నుంచి బయలుదేరుతున్న షిరిడీ కానీ అలాగే ఇంకొక 2 ట్రైన్స్ వైజాగ్ 3 ట్రైన్స్కి కావాలని అడిగారు. అవి కూడా వారు పిఏకి చెప్పి వాటిని కూడా రాసుకోమంటాం. మరి త్వరలోనే ఏదైతే వందే భారత్ రైలుని మరి ఇంకొక రైలు కూడా 2 హాల్ట్ పర్మిషన్ వస్తుందో త్వరలోనే, గరీబ్ రథ్, వందే భారత్ రెండింటికి త్వరలోనే డేట్ ఇవ్వడం జరుగుతుందన్నారు ఆపటాకి. ఆ 2 కాకుండా ఇంకా కొన్ని రైలు ట్రై చేస్తున్నాం హాల్ట్కి. ముఖ్యంగా ఇప్పుడు పబ్లిక్ ప్రజల నుంచి అడిగిన ఈ షిరిడీ హాల్ట్ వైజాగ్ నుంచి బయలుదేరేది అదిని, ఇంకొక మన ఏదైతే ఉందో మధ్యప్రదేశ్ మహారాష్ట్రకి వెళ్ళే ట్రైన్
అక్కడ 3 ట్రైన్లు బయలుదేరుతున్నాయి వైజాగ్ నుంచి. ఆ 3 ట్రైన్లకి ఆల్ట్ కావాలని అడిగారు. అవన్నీ రాసిమ్మన్నారు. ఆటకు కూడా ప్రత్యేకంగా వారి పిఏకి చెప్పడం జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక కోర్టుల సముదాయంలో సీనియర్ సివిల్ జడ్జ్ కె మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పి బాబు, తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె అప్పిరెడ్డి సహకారంతో యోగా కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ పతంజలి యోగా ట్రైనర్ ఎం సంజీవ్ కుమార్ యోగాను హాజరైన అడ్వకేట్ గుమస్తాలు, కోర్టు స్టాఫ్ మెంబర్స్తో చేయించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొవ్వూరి అప్పిరెడ్డి, జనరల్ సెక్రటరీ కంకట శ్రీనివాసరావు, ఇతర కార్యవర్గ సభ్యులు, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుసులూరి శివరామకృష్ణ, న్యాయవాదులు వి లక్ష్మీనారాయణ, ముల్లపూడి శ్రీనివాసరావు, చెప్పుల వాసు, ముత్తా రామారావు, జీకే దుర్గాదేవి, డి ఇందిర, కొండేపాటి వెంకటేశ్వరరావు, ఎం రామారావు, మాక శ్రీనివాసరావు, కె దుర్గాదేవి, బార్ అడ్వకేట్లు, కోర్టు స్టాఫ్ మెంబర్స్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సంస్థకు మహాప్రస్థాన వాహనం బహుకరించారు. సుమారు 13,50,000 రూపాయల వ్యయంతో ఈ వాహనానికి సమకూర్చడంతో పాటు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వాసవి ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షులు గ్రంథి సత్యనారాయణ, కార్యదర్శి కరెస్పాండెంట్ చలంచర్ల సుబ్బారావు, కోశాధికారి పేరూరి బాలకాసయ్య, జాయింట్ సెక్రటరీ పాబోలి వెంకటేశ్వరరావు, కాలేజీ డైరెక్టర్ కొల్లా సురేష్, మానవతా అధ్యక్షులు కర్రి రాజారావు, రాజేంద్ర ప్రసాద్, చీఫ్ అడ్వైజర్ పైడికొండల సింధు, గట్టిం నవీన్ కిషోర్, వాసవి ఇంజనీరింగ్ కళాశాల మేనేజర్ జూలూరి వాసు, చేకూరి బంగారాజు, ఎగ్గిన శరత్, మానేపల్లి శ్రీనివాసరావు, ఎల్ఐసి తిరుమల పాండు, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గతంలో మానేపల్లి శ్రీనివాసరావు 12 సంవత్సరాల క్రిందట తాడేపల్లిగూడెం మానవతకు ఈ మహాప్రస్థాన వాహనాన్ని బహుకరించారని, నేడు ఆధునిక వాహన అవసరం కాగా వాసవి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ముందుకు వచ్చి ఈ వాహనాన్ని బహుకరించడం అభినందనీయమని సింధు పేర్కొన్నారు. మానేపల్లి శ్రీనివాస్ గారు ముందుకొచ్చి మనం ట్రై చేద్దాము, ఎవరైనా డొనేట్ చేస్తారన్నప్పుడు ఆయన వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ సంస్థ దగ్గరికి వెళ్ళటం, వారు వెంటనే మనం ఇది మంచి సర్వీసు, మేము దీనికి ఒక శాంతి రథం ఇస్తాము అని చెప్పి శాంతి రథాన్ని కొనడమే కాకుండా మళ్ళీ దానికి కావాల్సిన లోపల కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏదైతే కావాలో అంతా కూడా చేయించి మరి స్టిక్కరింగ్ తో సహా ఆ సంస్థకి అప్పచెప్తారు. ఈ రోజు వాహనానికి పూజ చేయించి మనకి ఇవ్వడం జరుగుతుంది. మానవతా సంస్థ ఎప్పుడూ కూడా ఏదైనా సర్వీస్ రిలేటెడ్ ఏది కావాలన్నా కూడా మా సభ్యులు, మా బంగారాజు గారు కానివ్వండి, మా సతీష్ గారు, కృష్ణ గారు అందరూ కూడా సర్వీస్ చేయడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు ఇలాంటి పెద్దలు ఎవరైనా ముందుకు వచ్చి సంస్థకి డొనేషన్స్ చేసినప్పుడు దాన్ని ఆ ఫైనాన్స్ ఏదైతే ఉందో, డబ్బులు ఏదైతే ఉందో చాలా పారదర్శకంగా, చాలా ట్రాన్స్పరెంట్ గా మేము ఖర్చు పెట్టడం జరుగుతుంది. వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు చేసింది చిన్న సహాయం కాదు, చాలా పెద్ద సహాయం. ఏదైతే ఆ చివరి ప్రయాణం ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అని మా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. దాన్ని మేము ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా దాన్ని ఇలా కొనసాగిస్తున్నాం. ఈ ప్రయాణంలో మాకు తోడైనందుకు వాసవి సంస్థ వారికి మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ రోజు వాసవి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం తోటి ఈ మానవతా సంస్థకి శాంతి రథం ఇష్టం జరిగింది. మానవతా వాళ్ళు వస్తాం, అలాగే మానేపల్లి శ్రీనివాస్ గారు ప్రోత్సాహంతో వచ్చి అడగటం, వెంటనే అదే రోజున మా కమిటీ వాళ్ళు ఉంటాం, వెంటనే ఇది మంచి కార్యక్రమం అని చెప్పి వెంటనే అంటాం, వెంటనే ఆ కార్యక్రమాన్ని బాడీ కట్టిస్తాం. కానీ అన్ని కూడా చక్కగా జరిగింది. ఇది తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వినియోగించుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే అలా ఉపయోగించుకుని ఈ కార్యక్రమాన్ని ఆ రోజుని మానవతా సంస్థ రామచంద్రారెడ్డి గారు ఆ రోజుని మన జంగారెడ్డి నుంచి వచ్చి తాడేపల్లిగూడెం చుట్టుపక్కల రామలక్ష్మ, పైడికొండ మాణిక్యాలరావు ఆ రోజు శ్రద్ధ తీసుకుని, అలాగే వారి కుమార్తె సింధు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినందుకు ముందుగా ఆ సింధు కూడా మేము మా తరఫున, ఆ యాజమాన్యం తరఫున ఆవిడకి కూడా కృతజ్ఞతలు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో చేసే సేవా కార్యక్రమాలు దాంట్లో భాగంగా వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దాడపల్లి వారు మనకి మానవతా వ్యాన్ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన మానేపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చిన వ్యాను పాతదైందన్న విషయం తెలిసి లోపల కావాల్సిన మా బంగారాజు గారు ఎప్పుడు చూస్తుంటాడు. ఆయన ఏం కావాలో అన్ని కూడా ఆయన మీకు ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకోండి ఫ్రీడమ్ ఇచ్చి, కృష్ణ గారు, మన సత్యనారాయణ గారు, మన మానవతా డైరెక్టర్స్ అందరూ కూడా
వాసవి కాలేజ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఆ బండికి ఏం కావాలో మాకు తెలియదు కాబట్టి మీరు ఏం కావాలో అది ఫ్రీగా చేయించుకోండి అంటే వాళ్ళు ఇవ్వడం ఒక ఎత్తు అయితే అది స్పెషల్ గా దానికి కావాల్సిన క్యాబిన్ స్పెషల్ గా కావాల్సి చేయించడం అనేది గత 15 రోజులుగా బంగారాజు గారు మనసు పెట్టి ఉన్నా కానీ ఆయన దానికి ఏం కావాలో పూర్తి చేయడానికి మన వ్యానికి సహకరించిన వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ డైరెక్టర్స్ అందరికీ సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మానవత జరుగుతున్నా. అలాగే ఈ మానేపల్లి శ్రీనివాస్ గారు గతంలో ఇచ్చినట్టే దీనికి ఒక రకంగా వారు ఇంజనీరింగ్ కాలేజ్ వారితో ఫస్ట్ మాట్లాడి అనౌన్స్ చేయించడానికి కృషి చేసిన మానేపల్లి శ్రీనివాస్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. వాసవి ఇంజనీరింగ్ కాలేజీ లాభాపేక్ష లేకుండా స్థాపించిన సంస్థ. అటువంటిది మానవత కూడా లాభాపేక్ష లేకుండా ప్రతి మానవుడికి సేవ చేయాలనే దృక్పథంతో ఏర్పడిన సంస్థ. ఈ రెండు సంస్థలు కలిసి మా సంస్థకి ప్రజలకు సేవ చేయడంలో ముందుంటాయని, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, భగవంతుడి దయవల్ల ఈ రథం అవసరం ఎవరికి రాకూడదని కోరుకుంటూ ఈరోజు ఆరోగ్యవంతమైన జీవనం యోగాతోనే సాధ్యమని ఏపీ నీట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకరెడ్డి సూచించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ హిమబిందు ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏపీ నీట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకరెడ్డి మాట్లాడుతూ యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత భారతదేశానికి దక్కుతుందని తెలిపారు. కోల్కతాలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఆచార్యులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బందితో యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి, ఆచార్యులు డాక్టర్ శ్రీనివాసన్, డాక్టర్ జి సంతోష్ కుమార్, డాక్టర్ గుర్రాల కిరణ్ కుమార్, డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ జగన్మోహన్ రావు, డాక్టర్ తపస్, డాక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. celebrating the International Yoga Day. సో ఈ యోగా అన్నది మనకి వేదకాలం నుంచి అంటే లక్షల సంవత్సరాల నుంచి కూడా ఈ యోగా అన్నది మనకి ఉంది. ఎందుకంటే యోగ పుంగవులు అంటారు, అంటే ఒక యోగాన్ని పొందిన వాళ్ళని యోగ పుంగవులు అంటారు. మనకి ఇప్పుడు మీరు బద్రీనాథ్, కేదార్నాథ్ అటువంటి ప్లేస్లోకి వెళ్తే అక్కడ తపోవనం అనే ఒక ప్లేస్ ఉంది. అంటే ఇక్కడ ఋషులు అందరూ కూడా మనం రోజు చేసేటట్టు మార్నింగ్ వాక్ ఇవన్నీ చేయడం, వేరే యాక్టివిటీస్ ఏముండవు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి 24 hours కూడా వాళ్ళు ఈ జపము, ప్రార్థన, ఇంకా మనం ఇక్కడ కూడా చూస్తున్నాం కదా భగీరథుడు వాళ్ళు ఒంటికాల మీద తపస్సు చేసినట్టు, ఈ విధంగా తలకిందులుగా తపస్సు చేసినట్టు చూస్తాం. మరి వాళ్ళందరికీ ఎనర్జీ ఏ విధంగా వస్తుంది అంటే ఒక రోజులో వాళ్ళు చేసే ఒక అరగంట గంట యోగా అంటే రక్తశుద్ధి జరగడం మొత్తం బాడీలో అన్ని పార్ట్స్కి, అంటే లివర్, కిడ్నీ, ఐ, నోస్ అన్ని పార్ట్లకి. భారతీయ జనతా పార్టీ మన ఊరు మన జెండా కార్యక్రమం గ్రామ స్థాయిలో పార్టీ సిద్ధాంతాలు, జాతీయ భావనను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో నిర్వహించబడుతోందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం భీముడోలు మండలం పాతూరు గ్రామంలో బీజేపీ పార్టీ బేటీ బచావో జిల్లా కన్వీనర్ మామిడిపల్లి కృష్ణకుమారి సొంత నిధులతో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ నూతన జెండా దిమ్మను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ ఉంగుటూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ సెన్నాల మాలతీరాణితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే తన తల్లి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త గ్రామాల్లో ప్రజలకు చేరువ కావాలని పిలుపునిచ్చారు. జెండా దిమ్మ ఏర్పాటు చేసిన బేటీ బచావో జిల్లా కన్వీనర్ మామిడిపల్లి కృష్ణకుమారిని ఎమ్మెల్యే సత్కరించారు. ఈ కార్యక్రమంలో భీముడోల మండల బీజేపీ అధ్యక్షులు ఎస్వీవీఎస్ మూర్తి, బీబీ జాన్, వెంజు ధర్మారావు, చిట్టూరి పరమేశ్వరి, మండల టీడీపీ అధ్యక్షులు కరణం పెద్దిరాజు, పుల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మార్చి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ యోగాను అనుసరించే విధానాన్ని తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారికి ముఖ్యంగా మనందరం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని ఏదైతే ఉందో ఆ సనాతన ధర్మంలో భాగమైన యోగాని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా వారు కృషి చేశారు. అది మన భారతీయులందరికీ అందరం గర్వకారణంగా ఫీల్ అవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా
మన ఊరు మన జెండా అనే కార్యక్రమాన్ని వాడవాడలా నిర్వహించాలి. ప్రతి గ్రామంలోని ఒక జెండాని ఆవిష్కరింపజేయాలి. భారతీయ జనతా పార్టీ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏరుబండి సతీష్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో ఎన్డీఏ కూటమి నాయకులు కేక్ కటింగ్ చేయించి సతీష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వాడపల్లి సుబ్బరాజు, పాలూరి వెంకటేశ్వరరావు, పసలకొండ, వర్తనపల్లి కాశీ, కాళ్ళ గోపీకృష్ణ, కొమ్ముగూడెం అబ్బుగారు, బేతిన గిరిబాబు, రామలక్ష్మణ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాపల రమేష్, మద్దిపాటి ధర్మేంద్ర, కామిశెట్టి శ్రీనివాస్, అడ్డగర్ల సూరి, కళ్యాణం రామచంద్రరావు, గట్టిం నాని, మద్దాల మణికుమార్, ఎర్రంశెట్టి శ్రీనివాస్, మలపాక చిట్టిబాబు, ఏరుబండి యశ్వంత్, ముఖేష్, పిడుగు రామ్మోహన్ బ్రదర్, సురేష్, అడ్డు రంజిత్, పైల శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఆచరణలో ఉన్న యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం బీజేపీ పట్టణ కార్యాలయం ఆవరణలో ఆదివారం ఉదయం యోగా అభ్యాస కార్యక్రమాలు పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగాయి. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈర్తుకోట తాతాజీ, బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింధు పైడుకొండలు అతిథులుగా పాల్గొని మాట్లాడారు. వారు మాట్లాడుతూ మనిషి ఆరోగ్యాన్ని, ఆయుష్ను పెంపొందించే యోగా అభ్యసనాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే వికసిత భారత్ సుసాధ్యమవుతుందన్నారు. బీజేపీ పట్టణ కార్యాలయంలో యోగా దినోత్సవం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. యోగా సాధనతో మనిషి సంపూర్ణ వికాసం సుసాధ్యమవుతుందన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్ మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఋషులు, యోగులు రూపొందించిన యోగా అభ్యాస సాధన నేడు ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ వ్యాప్తి చెందడం ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఫలితంగా ఈ సాధ్యమైందని. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, కంచుమర్తి నాగేశ్వరరావు, చిట్యాల రాంబాబు, లచ్చిరెడ్డి సత్యనారాయణ, రామగాని సత్యనారాయణ, రెడ్డి నాగదుర్గ, తాడాల సూర్యకుమారి, గోక మహాలక్ష్మి, సన్నిధి లక్ష్మీదుర్గ, తుట్టగుంట కృష్ణకుమారి, మారిశెట్టి నరసింహమూర్తి, విఆర్వీఎల్ నారాయణ, కంచర్ల రాజా, అచ్యుత దుర్గా ప్రసాద్, పిన్నింటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పట్న శాఖ ఆధ్వర్యంలో ఈ దువ్వా శ్రీనివాస్ గారు, మన కార్యకర్తల నాయకురాలు మరి సింధు ఇందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున యోగా ఆసనాలు చేయడం చాలా శుభసూచకం. ఎందుకంటే భారతదేశానికి సంస్కృతిలో భాగమైన ఈ యోగా ఆసనాలు, మెడిటేషన్ అనాదాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మరి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ప్రపంచవ్యాప్తంగా దీన్ని మరి గుర్తించేలాగా మరి ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని మరి జూన్ 21వ తారీఖుని ప్రకటించి మరి ఎంతో గొప్పగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దీన్ని అమలు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు 12వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మరి అందరం కూడా ఇక్కడ ఒక రోజు యోగా చేయడం కాదు, ఇది అవగాహన కల్పించి ఇక్కడ ఈ తాడేపల్లి పట్టణంలో కూడా వేలాది మంది యోగా చేసే వ్యక్తులు ఉన్నారు. అలాగే టీచర్లు కూడా పదుల సంఖ్యలో టీచర్లు కూడా తయారయ్యారు. ఈరోజు అంతర్జాతీయ 12వ యోగా డే సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఈరోజు ప్రపంచ యోగా డే కార్యక్రమం దిగ్విజయంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రపంచ దేశాల్లో యోగాని పరిచయం చేసిన మోడీ గారు 12 సంవత్సరాలు ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముందుగా యోగాని ప్రపంచ దేశాలు పరిచయం చేయడంతో కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి దేశం కూడా యోగాని వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకుని, అంటే చేసేవారు కానీ అంతర్జాతీయంగా గుర్తింపు తేడానికి మాత్రం విశ్వవ్యాప్తం చేసిన మోడీ గారికి, అలాగే ఈ యోగాని కనిపెట్టిన, అంటే ఎన్నో వేల సంవత్సరాల కిందట ఈ యోగాని, అలాగే మన ఉపనిషత్తులు, అలాగే ప్రతిదీ కూడా ఆరోగ్యం గురించి మన ఋషులు, మునులు అందరూ కనిపెట్టిన ఈ యోగాని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. స్థానిక ఏలూరు రోడ్ కాలువగట్టు వద్ద వేంచేస్తున్న దేవి మహంకాళి అమ్మ ప్రతిరూప దేవాలయంలో ఆదివారం వెల్లమెల్లి సిద్ధాంతి దండమూడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎగ్గిన నాగబాబు పాల్గొన్నారు. ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి శివపార్వతులకు పాలు, పెరుగు, వివిధ ఫలరసాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ నాగబాబు మాట్లాడుతూ, గ్రీష్మ ఋతువు ప్రారంభమై చాలా రోజులైనప్పటికీ వర్షాలు లేక రైతులు, సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వాటిని దృష్టిలో ఉంచుకుని వెల్లమెల్లి సిద్ధాంతి వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వరుణయాగం చేయాలని సంకల్పం చేసి ఆదివారం దేవి మహంకాళి అమ్మ ప్రతిరూప ఆలయం సన్నిధిలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి వరుణయాగం చేయడం జరిగిందన్నారు. యాగం నిర్వహించడం ద్వారా వర్షాలు పడి పాడి పంటలతో రైతులు, వ్యాపారస్తులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వరుణ యాగం సంకల్పం వల్ల రోజు ఉదయం నుండి వర్షం రావడం జరుగుతుందన్నారు. సిద్ధాంతి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, అన్నదాతలందరూ నాట్లు వేసుకుని పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ యాగం చేయడం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఫలితాన్ని తీసుకుని వారికి ధనం పెట్టుకుంటూ రాష్ట్రం బాగుండాలి, పాలన బాగుండాలి. మనకి గ్రీష్మ ఋతువు ప్రారంభమై చాలా రోజులైనప్పటికీ కూడా వర్షాలు లేక రైతులు కానీ, సామాన్య ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. వాటినన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మా గురువుగారు వెల్లమెల్లి సిద్ధాంతి గారు, అలాగే నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో వరుణ యాగం చేయాలనే సంకల్పం చేసి దాన్ని ఈ రోజున మా ఏలూరు రోడ్లో ఉన్నటువంటి శ్రీ దేవి మహంకాళి అమ్మవారి ఆలయ సన్నిధిలో ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వరుణ యాగాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేసినట్టయితే ప్రజలకి ఎంతో సుఖశాంతులతో ఉంటారని, పాడి పంటలు బాగుంటావని, రాష్ట్రం కానీ, మన నియోజకవర్గం కానీ, దేశం కానీ అభివృద్ధిలో ఉంటుందనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మన అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేయడం, వారు ఏదైతే ఒక గొప్ప సంకల్పంతో ఈ వరుణ యాగం చేయాలని సంకల్పించారో ఆ వరుణ యాగం ప్రారంభించే రోజునే, అంటే ఇదే రోజున ఉదయం నుంచి కూడా ఆకాశం అంతా కూడా మేఘావృతమై సిరుజల్లులు పడుతూ ఈ యాగాన్ని కూడా వరుణదేవుడు ఆశీర్వదిస్తున్నట్టుగా ఈ వాతావరణం అంతా ఉంది. రైతులందరూ కూడా చక్కగా నారుమళ్ళు వేసుకుని, అలాగే నాట్లు నాటుకుని
ప్రజలందరూ కూడా ఆయురారోగ్య మహాభాగ్యాలతో ఉండాలనే మంచి సంకల్పంతో మేము ఈ గుడికి వచ్చి నాగబాబు గారిని అడగడం జరిగింది. మా గుడిలో చేసుకోమని చెప్పారు ఆయన. అలాగే మీ గ్రామం అంతా, మీ ప్రాంతం అంతా, దేశం అంతా, రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని మంచి సంకల్ప బలంతో మా ఋతుకుల ఆధ్వర్యంలో అలాగే అనేక సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. లోకం కోసం లోకక్షేమం కోసం లోకక్షేమం మమావహ్యం అనే భావంతో వరుణయాగం చేస్తున్నాము. చక్కటి కార్యక్రమంతో ఈరోజు మరి తాడేపల్లిగూడెంలో వేయించేస్తున్నటువంటి శ్రీదేవి మహంకాళమ్మ వారి ఆలయ క్షేత్రమునందున మేము ఈ సంకల్పం చేశాము అనే వెంటనే నాగబాబు గారు కూడా దానికి స్పందించి మా క్షేత్రంలో చేయండి, అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల లోకం బాగుంటుంది, మంచి వర్షాలు పడతాయి అని చెప్పి వారు కూడా మంచి మనసుతోటి ఈ అవకాశాన్ని కల్పించారు. అలాగే ఇవాళ సప్తమి ఆదివారం పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రం అంటే జల నక్షత్రం కాబట్టి మరి ఈ రోజున చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల, అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఉదయం నుంచి కూడా మనకి మరి వర్షం పడుతూనే ఉంది. ఇంకా మరింత వర్షాలు పడి రాష్ట్రము, గ్రామము, వ్యవసాయం అన్నీ బాగుండాలని చెప్పిన సంకల్పం చేతే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వల్వల్ బాబ్జీ పిలుపు మేరకు అడ్డాల నరసింహారావు, దలై తిరుమలరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కుమార్తె, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ప్రముఖ పారిశ్రామికవేత్త, సమాజ సేవకురాలు నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా శ్రీ బలుసులమ్మ అమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్థానిక 10వ వార్డులో అన్నా క్యాంటీన్లో కేక్ కటింగ్ జరిపారు. స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, సెక్రటరీ ముత్యాల శ్రీనివాసరావు, ఆదు రంజిత్, కిలాడి సాయి, దాట్ల జగన్నాథరాజు, పైల శివ, ఎస్కే షరీఫ్, బాదంపూడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, విద్యాశాఖ మినిస్టర్ గారైన నారా లోకేష్ గారి తల్లిగారైన భువనేశ్వర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్థానిక అన్నా క్యాంటీన్ వద్ద మా సోదరుడు అడ్డాల నరసింహారావు గారు, దాట్ల జగన్నాథరాజు గారు, కిలాడి సాయి గారు, దళాయి తిరుమలరావు గారు, షరీఫ్ గారు మరియు రామకృష్ణ గారు, పైలా శివ గారు, మా సెక్రటరీ అయిన శ్రీనివాస్ గారు, రంజిత్ గారు ఆధ్వర్యంలో ఈరోజు అన్నా క్యాంటీన్ వద్ద భువనేశ్వర్ గారి పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది. ముందుగా అమ్మలగన్నమ్మ ఆ బలిసమ్మ తల్లికి పూజ చేసి ఆ తర్వాత ఇక్కడ కేక్ కార్యక్రమాన్ని కట్ చేయడం జరిగింది. ఒక చంద్రబాబు నాయుడు గారి భార్యామణిగా, అలాగే నారా లోకేష్ గారి తల్లిగా, నందమూరి బాలకృష్ణ గారి అక్కగా, మన నటరత్న మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి కుమార్తె ఇండు కూడా ఎంత ఉన్నతలో ఉన్నా సరే అంత ఉంటావు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా తోలనాలకుండా పార్టీని అటు బిడ్డల్ని క్రమంగా చూసుకునే ఒక పారిశ్రామికవేత్తగా కూడా ఆవిడ చాలా మన్నలు పొందింది. మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి కుమార్తె, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, అలా మరి యువ నాయకులు నారా లోకేష్ గారి తల్లిగారైన మరి భువనేశ్వరి గారి పుట్టినరోజు వేడుకలు తాడేపల్లిగూడెంలో మా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి వల్వల్ బాబ్జీ గారి ఆదేశాల మేరకు మరి యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ముందుగా మన తాడేపల్లి గ్రామ దేవత అయిన శ్రీ శ్రీ బలుసులమ్మ అమ్మవారి సన్నిధానంలో పూజా కార్యక్రమాలు, అలాగే మరి అన్నా క్యాంటీన్లో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి కార్యకర్తలు అందరినీ కూడా పార్టీని ఒక తాటి మీద నిలబెడుతూ భర్తకి సహకారం అందిస్తూ ఆవిడ పార్టీని కూడా అంతా నిలబెట్టుకుంటూ వచ్చిన మహనీయురాలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి కుమార్తె, నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి భార్య, యువనాయకుడు లోకేష్ గారి తల్లి అయినటువంటి శ్రీ నారా భువనేశ్వర గారి పుట్టినరోజు వేడుకలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పట్నాల రాంపండు గారి పర్యవేక్షణలో ఆధ్వర్యంలో, అలాగే అడ్డాల నరసింహారావు గారు, జిల్లా బీసీసీఎల్ నాయకులు అడ్డాల నరసింహారావు గారు, తిరుమలరావు గారు, షరీఫ్ గారు, రామకృష్ణ గారు, అలాగే సెక్రటరీ శ్రీనివాస్ గారు, కిలాడి సాయి గారు, రంజిత్ గారు, తెలుగుదేశం పార్టీ తాడేపూడెం పట్టణ శాఖ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పైలా శివ గారు, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు
భువనేశ్వర్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలో అటు బలసలమ్మ గుడిలో పూజా కార్యక్రమాలు చేసి ఇక్కడ అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో కడకట్ల జనతా హాస్పిటల్లో లైన్ జనతా ఎస్పీ నాగేశ్వరరావు పర్యవేక్షణలో అధ్యక్షులు లైన్ చిన్నం మణీంద్ర, సెక్రటరీ ఎల్ఐసి త్రిమూర్తులు ఆధ్వర్యంలో పీఎంజేఎఫ్ లైన్ పదం కుమార్ గుప్తా ఆర్థిక సహకారంతో నిడదవోలు లైన్ రాజేశ్వరి రామకృష్ణ నేత్ర వైద్యశాలచే ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. స్వర్గీయ లైన్ డాక్టర్ పిఎల్ఎస్వి ప్రసాద్, డాక్టర్ శోభారాణిల పెద్ద కుమారుడు, రాజమండ్రి ఫెర్టిలిటీ బోన్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పిడిఎస్ వెంకట్ ముఖ్య అతిథిగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వక్తలు మాట్లాడుతూ ప్రతి నెల 3వ ఆదివారం నిర్వహించే ఈ శిబిరం పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ శిబిరంలో 92 మందికి టెస్టులు చేసి 20 మందికి ఉచితంగా కళ్ళజోలు అందజేశారు. 21 మంది పేషెంట్లను మైనర్ ప్రొసీడింగ్స్ నిమిత్తం, 17 మందిని ఆపరేషన్ నిమిత్తం నిడదవోలు లయన్ రాజేశ్వరి రామకృష్ణ కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్పర్సన్ సుంకర శ్రీనివాస్, లైన్ డీవీపీ విశ్వేశ్వరరావు, లైన్ చిక్కా సోమేశ్వరరావు, లైన్ జగదీష్, లైన్ రాజా, లైన్ ఆలపాటి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అట్లానే మెయిన్ లయన్స్ క్లబ్ అనేది అందరికీ తెలిసినట్టు ప్రతి నెల ఆల్రెడీ డయాబెటిక్ అండ్ ఫ్రీ ఐ క్యాంప్ 2 కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆల్రెడీ దాతలందరూ కూడా వివిధ రకాల అట్లానే ఇదివరకు మా ఫాదర్ కూడా ఇదివరకు లయన్స్ క్లబ్కి ఎంతో చేశారు. సో ఆ సర్వీసెస్ మా తరపు నుంచి మా సాయం కూడా మేము కంటిన్యూ చేస్తాము ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా అవసరం. అదేవిధంగా మొత్తం ప్రజలందరికీ కూడా ఏంటంటే మెయిన్ షుగర్, బీపీ అనేవి కూడా మోస్ట్ కామన్. అట్లానే సో ఆరోగ్యం పరంగా మటుకు అశ్రద్ధ చేయకండి. ఆల్రెడీ ఇక్కడ క్యాంప్ రూపాన మొత్తం చెకప్ మందులు ఇస్తున్నారు కాబట్టి సో వచ్చి చెక్ చేయించుకొని. ఇవాళ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్లో మనము ఫ్రీ ఐ క్యాంప్ అనేది జరిపిస్తున్నామండి. ఇది గత కొన్ని సంవత్సరాలుగా అందరికీ ఎప్పుడు నేను చెప్తున్న విధంగానే నా టెన్యూర్లో కూడా ఇది 12th ఐ క్యాంప్. అందులో ఇది నా టెన్యూర్లో ఇది 12th ఐ క్యాంప్. ఇప్పటి వరకు నా టెన్యూర్లో మొత్తం 12 డయాబెటిక్ క్యాంప్స్ అండ్ 12 ఐ క్యాంప్స్ దిగ్విజయంగా కంప్లీట్ చేసామండి. ఇంచుమించుగా డయాబెటిక్ క్యాంప్ 12 క్యాంప్స్ చేసినప్పుడు 14-19 అంటే అరౌండ్ 1500 పీపుల్ వరకు బెనిఫిషరీస్ అయ్యారు. వచ్చి చెకప్ చేయించుకుని అవసరమైన వాళ్ళందరికీ చేయించారు. అదేవిధంగా ఐ క్యాంప్లో కూడా ఇంచుమించుగా ఒక 1200 పీపుల్ బెనిఫిషరీస్ ఉన్నారండి. వాళ్ళలో చాలామందికి సర్జరీస్ చేయించారు, అవసరమైన స్పెక్స్ చేయించి మిగతా ఓపీ కూడా అందరికీ చూసి పంపించారు. ఇలాగా ఆ క్యాంప్స్ అన్నీ మాకు దిగ్విజయంగా కంప్లీట్ చేయడానికి సహకరించిన మా జనతా డాక్టర్ లైన్స్ జనతా నాగేశ్వర గారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు నిర్వహిస్తున్న ఉచిత ఐ క్యాంప్కి విచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ అయినటువంటి ఫ్యాబ్ హాస్పిటల్ రాజమండ్రి, మా ఫాదర్ ఆఫ్ ది ఇవాళ యాక్చువల్గా ఫాదర్స్ డే అండి. ఫాదర్స్ డే అంటే ఇవాళ మాకు ఫాదర్ ఆఫ్ ది లయన్స్ క్లబ్ పిఎల్వి ప్రసాద్ గారు, డాక్టర్ గారు. ఆయనతో మాకున్న అనుబంధం ఏంటంటే, ప్రసాద్ గారు నాకు ఒకసారి యాక్సిడెంట్ అయితే ఆ రోజు నైట్ తెల్లవారుజాము 4 గంటలకు ఆపరేషన్ చేయాలి. యాక్చువల్గా నేను ఆ రోజు బెడ్ మీద అలా పడుకోబెట్టారు. డాక్టర్ గారు ఎన్నింటికి వస్తారని చెప్పి అతను అడుగుతున్నాను, ఎవరిని కాంపౌండర్ని అడుగుతున్నాను. డాక్టర్ గారికి ఎన్నింటికి వస్తాయంటే అక్కడ కింద పడుకున్నారు ఆయన. డాక్టర్ గారు నాకు నిజంగా కళ్ళంటే నీళ్ళు వచ్చేసింది. అంటే నైట్ అంతా కూడా తెల్లవారులు నిద్ర లేకుండా కూడా సార్ ఆపరేషన్ చేసి ఆ కింద ఆపరేషన్ థియేటర్లో చిన్నదేదో వేసుకొని అక్కడ పడుకొని మళ్ళీ తెల్లవారుజాము 4 గంటలకు ఆపరేషన్ చేశారు. అంటే అంత సర్వీస్ ఆయన వృత్తిపరంగా కానీ లేదా మా యొక్క లయన్స్ క్లబ్ పరంగా కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాంటి వారిని కోల్పోవడం చాలా బాధాకరం. అలాగే ఈరోజు ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే, ఆయన తనయుడైనటువంటి వెంకట్ గారు మా యొక్క క్యాంపుకి వచ్చి ఈ యొక్క క్యాంపుని ఓపెన్ చేయడమే కాకుండా ఆయన ఫ్యాబ్ హాస్పిటల్ రాజమండ్రిలో ఎన్నో సేవలు అందిస్తూ, అలాగే పుట్టిన ఊరికి ఏదో చేయాలనే ఉద్దేశంతో తాడేపల్లిగూడెంలో కూడా వారానికి 2 రోజులు ఇక్కడ సేవలు అందిస్తున్నారు. స్థానిక మార్కెట్ యార్డ్లో శ్రీరామ్ జిమ్ గ్రూప్ సభ్యులు యోగా దినోత్సవం నిర్వహించారు. సభ్యులందరూ యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేశారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ దినచర్యలో యోగా చేయడంతో ఆరోగ్యంగా ఉంటామన్నారు. శ్రీరామ్ గ్రూప్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోర్లేపర రాము మాట్లాడుతూ సభ్యులందరూ యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ గ్రూప్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ నున్నా సుందరం, వాస్వి క్లబ్ అధ్యక్షులు ఆలపాటి చిన్న, వాస్వి పెయింట్స్ శ్రీను, కార్మూరి రవి, కొల్లేపర పేరాజ్ గుప్తా, నాగేంద్ర కుమార్, సిహెచ్బిఆర్ గుప్తా, సుబ్రహ్మణ్యం, పొండగంటి శ్రీనివాస్ బ్రదర్స్, కొత్త రమేష్, నాగరాజు, వెంకన్నబాబు, శ్రీమన్ నారాయణ, వెంకట్రావు, రావూరి శ్రీనివాస్, గురెళ్ల సత్యనారాయణ, మహంతి నారాయణ, భోగవల్లి రమేష్ పాల్గొన్నారు. మరి ఈ రోజున
ప్రపంచ ఆరోగ్య యోగా దినోత్సవం సందర్భంగా జై శ్రీరామ్ గ్రూప్ తరపున తాడేపులిగూడెం ప్రజలందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మన తాడేపులిగూడెంలో ఉన్న అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి యోగా చేసుకుంటే ప్రతి ఒక్కరిది కూడా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటికి 14 సంవత్సరాలు అయింది మోడీ గారు వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా చేయండి, అందరూ ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చాలామంది బద్దకించేస్తున్నారు. ఈవేళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యాలు కూడా బాగుపడే కారణం మనం ఏమీ చేయకపోవడం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం బాగుండాలని ఉంటే ఎర్లీ మార్నింగ్ కంపల్సరీగా చేయాలి. యోగా అనేది మనిషి యొక్క మార్పుకి సంబంధించినది. మనిషి మారాలంటే యోగా ముఖ్యమైనది. యోగా ద్వారా తనను తాను గమనించుకునే శక్తి పుడుతుంది. ఆ శక్తి ద్వారా తను ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు అనేది ప్రతి క్షణం తన మనసులో మెదులుతూ ఉంటుంది. యోగా చేసినవాడు జ్ఞాని, యోగా చేయనివాడు అజ్ఞాని. యోగా ద్వారా ఎంతో ఆరోగ్యం పొందాలి. యోగా ద్వారా ఆలోచన మారుతుంది, ఆరోగ్యం మారుతుంది. అటువంటి శక్తివంతమైన యోగాని చాలామంది మర్చిపోయి అజ్ఞానంలో బతుకుతున్నారు. అటువంటి వారందరికీ కూడా మన మోడీ గారు ఈరోజు 21వ తారీఖుని అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించి మొత్తం లోకం అంతా కూడా యోగాలో ఉండాలని ఆయన ఆశయంతో ఇది ప్రవేశపెట్టారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రీజియన్ చైర్పర్సన్ సీమకుర్తి శ్రీనివాసరావు అధికార పర్యటనలో భాగంగా ఆదివారం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా వాసవి అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్లి విశేష పూజలు, కుంకుమార్చనలు చేయించారు. కోడె వెంకట్రావు మున్సిపల్ హైస్కూల్లో ఒక సిమెంట్ బెంచ్ను కీర్తిశేషులు గంగిశెట్టి సత్యనారాయణ పేరిట ఆయన కుమారుడు వెంకటేశ్వర్లు ఆర్థిక సహకారంతో అందజేశారు. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ అధ్యక్షులు ఆలపాటి కృష్ణకుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రీజియన్ చైర్పర్సన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వాసవి క్లబ్ గత 25 సంవత్సరాలుగా అనేక విశేషమైన సేవలు అందిస్తుందని, తన అధికార పర్యటన భాగంగా ఎన్ని సేవా కార్యక్రమాలను తన చేత చేయించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ సెక్రటరీ ప్రగలపాటి రాంబాబు, క్లబ్ సెక్రటరీ ముత్తా శ్రీధర్ గుప్తా, ట్రెజరర్ పులవర్తి సాయి ప్రశాంత్, వైస్ గవర్నర్ సన్నిధి సూర్యనారాయణమూర్తి, శ్రీ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు, వాసవి క్లబ్ పూర్వ అధ్యక్షులు కొర్లేపర రాము, ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ నున్నా సుందర్రావు, ట్రెజరర్ భోగబిల్లి రమేష్, పులవర్తి రాంపండు, మానేపల్లి సుబ్రహ్మణ్యం, పసుమర్తి అనిల్, చేముకుర్తి రాజా, కొల్లా సురేష్, పాబోలు చంటి, కాజా లక్ష్మయ్య, ముత్తా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ చేసే సేవా కార్యక్రమం భాగంగా ఈ రోజుని ఇంటర్నేషనల్ వారి ఆదేశాల ప్రకారం రీజనల్ చైర్పర్సన్ అధికార పర్యటనలో భాగంగా అనేక సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవియన్ డబుల్ స్టార్ కపుల్ కేసీజీఎఫ్ అయినటువంటి సీమకుర్తి శ్రీనివాసరావు గారు ఈరోజు ముఖ్య అతిథిగా ఇక్కడ ఇచ్చేశారు. వారి చేతుల మీదుగా వాసవి క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఉదయం పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా చీరల పంపిణీ కార్యక్రమం, మరి నిరుపేద ఆదివయస్య యువతికి మరి కిరాణా సరుకులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఒక యువకుడికి 500 రూపాయలు అదే ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు గంగిశెట్టి కీర్తిశేషులు గంగిశెట్టి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకటేశ్వర్లు గారు దాతృత్వంతో ఇక్కడ ఒక బెంచి కూడా ఈ కోడి వెంకట్రావు మున్సిపల్ స్కూల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా ఈ రోజుని మా వాసవి క్లబ్ ద్వారా మరి రీజన్ చైర్పర్సన్ గారి వారి చేతుల మీదుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. జై వాసవి. ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా ఆర్సీ విజిట్ చేయడం జరుగుతుంది. దానికి సీమకుర్తి శ్రీనివాసరావు గారు చీఫ్ గెస్ట్గా ఇచ్చేయడం అయింది. అలాగే ఈరోజు గంగిశెట్టి సత్యనారాయణ గారి కుమారుడు వెంకటేశ్వర్లు దాతృత్వంతో ఒక కోడి వెంకట్రావు గారి హై స్కూల్లో ఒక బెంచ్ ఏర్పాటు చేయడం అయినది. అలాగే సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రాంతీయ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్, స్టేషనరీ అందజేశారు. ప్రాంతీయ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బత్తుల ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ నాని బావాజీ చేతుల మీదుగా పిల్లలకు నోట్బుక్, స్టేషనరీ అందజేశారు. వక్తలు మాట్లాడుతూ పిల్లలు చదువుకునేటప్పుడు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బత్తుల ప్రసాద్, సెరపు సాయిరాం అప్పారావు, పప్పు రామకృష్ణ, రాంప్రసాద్, నువ్వులు శ్రీరామమూర్తి, నీలి ప్రకాష్, దీకొండ వెంకటేశ్వరరావు, నాగార్జున, ఆకుల నాగు, తెప్ప గణేష్, ఎల్ఐసి త్రిమూర్తులు, ఇంధన వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మనం ఇవాళ ఇంత గొప్ప వాళ్ళు లేకపోతే ఎవరైతే తల్లిదండ్రులు ఇందాక లక్ష్మీ గారు చెప్పారు, చాలా మంచి మాట చెప్పారు. ఇక్కడ సంబంధం కానిది కాకపోయినా ఒకటి మనకు రిజర్వేషన్ ఉన్నది అన్న దాంతో కాకుండా ఓపెన్గా చదవడం అనేది రియల్లీ అప్రిషియేషన్. ఎందుకంటే టీచర్ మాటలు టీచరే కదా, డాక్టర్ మాటలు డాక్టరే. అది నిజంగా ఇవాళ ఒక మంచి మాట నేర్చుకున్నారు. ఎందుకంటే సభకు రావడం అంటే మనల్ని అభినందించే వాళ్ళు ఉంటారు, మనం వేరే వాళ్ళని అభినందించే వాళ్ళు ఉంటారు, ఇవాళ పంపిణీలు ఉంటాయి. ఇవి కాదు, ఇందాక శ్రీరామూర్తి గారు చెప్పారు, గౌరవం అంటే ఇవాళ ఏ రోజు, ఇవాళ ఏ రోజు, ఇవాళ ఏ రోజు ఫాదర్స్ డే. అది ఇంగ్లీష్ వాళ్ళది అయినా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, హాయ్, హలో అంటే ఫాదర్స్ డే చెప్పమని ఇవాళ కొత్తగా ఏం చెప్పడం కాదు. లైక్ అలాగా కొన్ని విషయాలు మనం మంచి దాని నుంచి తీసుకోవాలి తప్ప మన కులాన్ని ఎవరో ఏదో అన్నారని అర్జెంటుగా మనం మెసేజ్ పెట్టడం, లేకపోతే ఇంకొకరు ఏదో అన్నారని. ప్రాంతీయ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నోట్బుక్స్, జామెట్రీ బాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలనే ఉద్దేశంతో గత 15 రోజుల నుంచి గ్రూప్లో అందరికీ తెలియజేయడం జరిగింది. అందరూ కూడా చక్కగా రెస్పాండ్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విధంగా రెస్పాండ్ అయినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత సంవత్సరం కూడా ఇలాగే నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది, కానీ ఇలాగ టెంట్ ఇలా ఏసీ చేయలేదు. ఆఫీస్లోనే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇచ్చేసి పంపించడం జరిగిందండి. సరే, ఈరోజు ఈ సంవత్సరం కాస్త కార్యక్రమంగా ముఖ్య అతిథి గారిని పిలిచి మనం నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే అసలు మనం ఏం చేస్తున్నామన్నది కొంతమందికి తెలుస్తుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇలాగా ఏర్పాటు చేయడం జరిగిందండి. పద్మశాలి సంఘం తరఫున ఈ రోజునే కాదు, మేము గత 30 సంవత్సరాల నుంచి పద్మశాలి సంఘం తరఫున ప్రతి వనభోజనాలు నిర్వర్తించడం, అలాగే ఎవరన్నా సరే ఇబ్బందుల్లో ఉంటే, ఏదైనా సమస్యల్లో ఉంటే ఆ సమస్యకి పరిష్కారం చేసి ఆ సమస్యను పరిష్కారం చేయడం, అలాగే కరోనా టైంలో కూడా మేము భార్య కానీ భర్త కానీ చచ్చిపోయిన వాడికి 3,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం, అలాగే సంఘం తరఫున చాలా చేయడం జరిగింది. ఈ సంఘం తరఫున మరి మొన్నే కాదు, ప్రతి సంవత్సరం కూడా 10th క్లాసులో పద్మశాలి సంఘం వారు ఉత్తీర్ణులైన వారికి మనం చేయడం జరిగింది. అది మొన్న కూడా జరిగింది. అయితే ఈ సంవత్సరం మరి ఇప్పుడు కొత్తగా ఈ పద్మశాలి వాళ్ళు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అనే భావం లేకుండా ఎవరికైతే పుస్తకాలు అవసరమో వాళ్ళందరికీ పుస్తకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మా సంఘంలో ఉన్న కొంతమంది కొంత అమౌంట్ పోగు చేసి మన సంఘాన్ని ఎప్పుడు బలోపేతంగా ఉంచాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో టీబీఆర్ సైనిక్ స్కూల్లో యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థులు, అధ్యాపకులు అందరూ యోగాసనాల్లో పాల్గొన్నారు. స్కూల్ కరెస్పాండెంట్ టి భోగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ యోగా డే కార్యక్రమం జరిగింది. అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు సమాజ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు చేపట్టి దేశాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని డైరెక్టర్ అండ్ సెంట్రల్ నోడల్ ఆఫీసర్, నేషనల్ వాటర్ మిషన్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ అశోక్ బాబు సూచించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఆచార్యులు పరిశోధక విద్యార్థులతో శనివారం పరస్పర చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అశోక్ బాబు మాట్లాడుతూ జలవనరుల సంరక్షణ, సుస్థిర అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణల ప్రాధాన్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏపీ నిట్ డీన్లు డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి, డాక్టర్ వి సందీప్లు అశోక్ బాబును శాలువా జ్ఞాపకతో ఘనంగా సత్కరించారు. వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో రీజియన్ చైర్పర్సన్ అధికార పర్యటనలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేశారు.
రీజియన్ చైర్పర్సన్ సేమకుర్తి శ్రీనివాసరావు చేతుల మీదుగా వాసవి వంత క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేశారు. నిరుపేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఆర్టీసీ బస్టాండ్లో పార్సిల్ ఆఫీస్ దగ్గర ఒక సిమెంట్ బెంచి కొండూరి శ్రీరామచంద్రమూర్తి, శ్రీ లక్ష్మీ దంపతుల సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ అధ్యక్షులు రాలు కారుమూరి సునీత అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ సెక్రటరీ ప్రగలపాటి రాంబాబు, క్లబ్ సెక్రటరీ కొనకల రాణి, ట్రెజరర్ భోగవలి శ్యామల, నున్న శ్రీనాగలక్ష్మి, రుక్మిణి, రీజియన్ చైర్పర్సన్ ఇన్ఛార్జ్ ఆలపాటి అచ్యుతలక్ష్మి, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ వారి అత్యున్నత సేవా కార్యక్రమాల్లో ఒకటైన ఆర్సీ విజిట్లో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం వాసవి క్లబ్ వారి చేతుల మీదుగా దాతల సహకారంతో ఈ ఏఎన్ఎల్ పార్సిల్ దగ్గర ఆర్టీసీ బస్టాండ్లో మనకి ఒక బెంచ్ని దాతృత్వంతో ఇవ్వడం జరిగిందమ్మా. ఆ బెంచ్ని నా చేతుల మీద ఒకవేళ ఓపెనింగ్ చేయించడం నాకు మహదానందంగా ఉంది. ఇటువంటి సేవా కార్యక్రమాలకి మరింత మంది ముందుకొచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వాసవి వనితా క్లబ్ తాడేపల్లిగూడెం వారి ఆధ్వర్యంలో ఆర్సీ గారి అధికారిక పర్యటన ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి ముఖ్య అతిథిగా మా రీజనల్ చైర్పర్సన్ సేమకుర్తి శ్రీనివాసరావు గారు రావడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ఈరోజు వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా పేదలకు చీరల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, నిత్యావసర సరుకులు, పెన్షన్లు ఇలాగ అనేక సేవా కార్యక్రమాలు జరిగినాయి. దాంట్లో భాగంగా ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో ఒక బెంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో. దాని ఓపెనింగ్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇలాగ వనితా క్లబ్ వారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను. జై జై వాసవి వనితా క్లబ్ వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు చేసే కార్యక్రమాలకి మేము చాలా ఇన్స్పైర్ అయ్యి ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక బెంచ్ ఇవ్వటానికి నిర్ణయించుకున్నాము. దానికి మాకు వాళ్ళు ఓకే చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వాసవి వనితా క్లబ్ వాళ్ళు ఇలాగే చాలా సేవలు చేయాలని, దాతలందరూ కూడా దానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయవాడ జింకానా గ్రౌండ్స్లో జూన్ 23న జరగబోయే క్రైస్తవ ఐక్యగలం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు పిలుపునిచ్చారు. క్రైస్తవులందరూ ఏకమై క్రైస్తవ ఐక్యగలం సభను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు విజయవాడలోని జింకానా గ్రౌండ్స్లో క్రైస్తవ ఐక్యగళం అనే పేరుతో బందెల దయానందం గారు, దయప్రకాష్ గారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేస్తున్నారు. సుమారు 15,000 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీడియాలో వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆ సభలో పాల్గొనాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేయాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. స్థానిక పతంజలి యోగాలయం సమీపంలో మున్సిపల్ పార్క్లో శనివారం సాయంత్రం హాస్యయోగా నిర్వహించారు. హాస్యయోగ బోధకుడు గంగాధర్ యోగ సాధకులతో నవ్వుల వ్యాయామాలు చేయించారు. పతంజలి యోగాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యోగా గురువు మాధవరావు, యోగా టీచర్లు అల్లు సుభాషిణి, రాజేశ్వరి పాల్గొన్నారు. దీన్ని లాఫ్టర్ యోగా అంటారు, హాస్య యోగా లేకపోతే నవ్వుల యోగా అంటారు. యోగా భారతదేశంలో ఎలా పుట్టిందో ఈ నవ్వుల యోగా కూడా భారతదేశంలోనే పుట్టింది. డాక్టర్ మదన్ కటారియా, ముంబై అనమాట, ఆయన ఎండి జనరల్ డాక్టర్ గారు, ఆయన రూపొందించారు ఇది లాఫ్టర్ యోగా, నవ్వుల యోగా. 120 దేశాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు ఇది. ఇందులో ఉన్న సైన్స్ ఏంటంటే సహజంగా నవ్వినా, కృత్రిమంగా నవ్వినా, నవ్వు నటించినా, ఎలా నవ్వినా, శరీరం నవ్వితే మనకి ఫీల్ గుడ్ హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. మీరు సహజంగా నవ్వారా, నటించారా, కృత్రిమంగా నవ్వారా అనేది మెదడు పట్టించుకోదు. శరీరం నవ్వింది అంటే స్విచ్ ఆటోమేటిక్గా ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటారు, డోస్ అంటారు. డోస్ అంటే ఈ డోస్ కాదు, డోపమైన్, ఆక్సిటోసిన్,
సెరటోనిన్, ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే జ్ఞాపశక్తి పెరుగుద్ది, అలాగే అభ్యాసన నైపుణ్యాలు పెరుగుతాయి, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. తర్వాత ఇదేంటంటే షుగరు, బీపీ లాంటి కంట్రోల్లోకి వస్తాయి. ఏలూరులో జూలై 3, 4, 5లలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా జూన్ 30, జూలై 1 తేదీల్లో ఏలూరు సాహిత్య మండలిలో విద్యార్థులకు ఉపన్యాసం, చిత్రలేఖనం, సామెతలు, నినాదాలు, ఏకపాత్రాభినయం, కోలాటం, నృత్య ప్రదర్శనలు వంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు మహాసభ ఆహ్వాన సంఘం నాయకులు వెల్లడించారు. విద్యార్థుల పోటీలకు సంబంధించిన ఫ్లెక్సీలను, కరపత్రాలను ఏలూరు పవర్పేటలో ఉద్దరాజు రామం భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్వ రాష్ట్ర అధ్యక్షులు బి బలరాం, వివిధ సంఘాల నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బి బలరాం మాట్లాడుతూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. పంటలకు చెందినటువంటి రైతులకు చెందినటువంటి రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు ఏలూరులో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జూలై 3వ తేదీన అన్ని పంటల రైతులతో ఏలూరులో మహా రైతు ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతున్నాయి. ఈ బహిరంగ సభలో అఖిల భారత కిసాన్ సభ ఆల్ ఇండియా నాయకులు, వివిధ రాష్ట్రాల నాయకులు పాల్గొంటారు. రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రదర్శనని, బహిరంగ సభని, అలాగే 4-5 తేదీల్లో జరిగేటువంటి ప్రతినిధుల సభని జయప్రదం చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈ నెల 30వ తేదీన, జూలై 1వ తేదీన హై స్కూల్ విద్యార్థులకి, కాలేజీ విద్యార్థులకి వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాల మీద పోటీలు నిర్వహిస్తున్నాం. వ్యవసాయం మీద అవగాహన కల్పిస్తాం. పాటల పోటీలు, వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, నృత్య పోటీలు, ఏకపాత్రాభినయ పోటీలు, ఇవన్నీ కూడా ఏలూరు రామకృష్ణాపురంలోని సాహిత్య మండలి వద్ద జరుగుతాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో 12వ అంతర్జాతీయ యోగాంధ్ర 2026 దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో త్రినాథరావు పాల్గొన్నారు. నూతనంగా ప్రారంభించిన ఆలయ అనివేటి మండపంలో 10 మంది మాస్టర్స్ ట్రైనర్లతో 1000 మంది యోగా అభ్యాసకులతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హాజరైన ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేశారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యంగా ఉంటుందని, ఉదయం సమయంలో యోగాసనాలు వేయటం వలన చురుకుదనం పెరిగి ఎప్పుడూ ఉత్తేజంగా, ఉల్లాసంగా ఉండేందుకు దోహదం చేస్తుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రైనర్స్ తెలిపారు. ప్రతి సంవత్సరం జూన్ నెల 21వ తారీఖున యోగా దినోత్సవం ప్రకటించడం జరిగింది. గత 12 సంవత్సరాల నుంచి ఈ యోగా కార్యక్రమాన్ని అనే ఇండియా మొత్తం యోగా కార్యక్రమాలు యోగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చొరవతో చేయడం జరుగుతుంది. మనం గర్వించిన విషయం ఏంటంటే ఈ యోగా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు కూడా ఆచరించడం అన్నది మనం గర్వించదగ్గ విషయం. ఈ యోగా అనేది మనకి శారీరకంగా కాకుండా మనసుకు ప్రశాంతత, ఆత్మకు కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పెంటపాడు మండలం మౌంజిపాడులో ఏఎంసీ మాజీ చైర్మన్, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాత్రుడి రాంప్రసాద్ చౌదరి ఆధ్వర్యంలో నవ్వుల యోగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ, స్వర్ణ గ్రామ సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చాలా బాధ్యతగా తీసుకుని ఈ యోగా యొక్క ఆవశ్యకతను వివరిస్తూ గడిచిన 10-15 రోజులుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ ఆఖరి రోజుగా మేము అందరం కూడా, ఆఖరి రోజు అంటే ఇవాళ చేసి మానేమని కాదు, ప్రతిరోజు ఏదైతే ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ చెప్పారో ఇవన్నీ కూడా మనం పాటిస్తే అనేక జబ్బులు, అసలు ఇవాళ చెప్పాలంటే మనం ఉదయం లేచి దగ్గరికి రాత్రి పడుకునే వరకు ప్రతినిత్యం కూడా మందు బిళ్ళతోనే బతుకుతున్నాం.
వయసుతో తారతమ్యం లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరు మందులతోనే బతుకుతున్నాం. అటువంటి మందులకు దూరం అవ్వాలంటే కొన్ని యోగాసనాలు మనం ప్రతిరోజు చేయగలిగితే, సూర్య నమస్కారాలు కానీ ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా మనం చేయగలిగితే మన ఆరోగ్యం బాగుంటుందని ప్రభుత్వాలు గుర్తించే మనం కూడా గుర్తించాలి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.